మే 13 తర్వాత జగన్ పాలన అంతమైపోతుందన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత కేఎస్ జవహర్. దళితుల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దళితుల సంక్షేమం కుంటుపడిందన్నారు. రాబోయే ఎన్నికల్లో దళితులంతా ఏకమై ఎన్డీఏ కూటమికి విజయం పట్టం కడతారని, దీనికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి దళితుల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. చంద్రబాబు హయాంలో దళితులు సంక్షేమం ఎంతో అభివృద్ధి సాధించిందని, మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక 13 రోజుల్లో అంతం కాబోతోందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది, దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ, మాల కానీ, రెల్లి కానీ, అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏదైతే 59 ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఈ 5 సంవత్సరాలనే చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే 27 సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ, అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విదేశీ విద్య కానీ, దాంతోపాటుగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది, కార్లు కానీ, ఎస్సీ లోన్లు కానీ, విదేశీ విద్య కానీ, ఎటువంటి అయినా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు వినటం, దళితులు మనం అందరం ఇది చేయాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ, కార్లు లోన్ వ్యవహారంలో కానీ, విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు. ఈ రోజున వచ్చేసరికి కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి, విదేశీ విద్య నిర్వీర్యం అయిపోయింది, విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది, దళితులకి 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి, ఎవరైనా మాట్లాడితే అణిచివేత, ఏదో అక్రమ కేసు బనాయిస్తారన్న ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరాటం చేశారు, అనేక కేసుల్లో ఇరికించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దళితుల పట్ల గౌరవంగా వ్యవహారంగా